ఉత్తరాఖండ్‌లోని మదర్సా ఎడ్యుకేషన్‌పై అక్కడి బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ రాష్ట్రంలో మదర్సా ఎడ్యుకేషన్‌ను మొత్తంగా బ్యాన్ చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడా కూడా మదర్సా ఎడ్యుకేషన్ అనేది కనిపించదు. ఇప్పటివరకు ఉన్న స్కూల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటుంది. తద్వారా ఆ స్కూళ్ళలో ఎవరైతే చదివే పిల్లలు ఉంటారో వాళ్ళంతా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మాత్రమే తమ చదువులను కొనసాగిస్తారే తప్ప మదర్సా ఎడ్యుకేషన్‌ను ఎవ్వరు చదువుకోవడానికి వీల్లేదు అంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మదర్సా ఎడ్యుకేషన్ ఉండటం వల్ల రాష్ట్రంలో విభజిత భావజాలం అనేది పెరిగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోము. అందువల్లనే ఈ మదర్సాలన్నిటినీ కూడా తాము బ్యాన్ చేస్తున్నట్లు పుష్కర్ సింగ్ ధామీ ప్రకటన చేశారు. సో, ఇలాంటి నిర్ణయాన్ని యావత్ దేశవ్యాప్తంగా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మదర్సాల్లో కొన్ని చోట్లయితే ఏకంగా ఉగ్రవాద భావజాలాన్ని నేర్పిస్తున్న పరిస్థితి నెలకొంది కాబట్టి ఖచ్చితంగా ఈ మదర్సా ఎడ్యుకేషన్‌ను మొత్తంగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్‌ల రూపంలో తెలియజేయండి.